నేను జక్కని సంజయ్ కుమార్ ఆల్ ఇండియా ఓబీసీ యూత్ ఫెడరేషన్ కన్వీనర్గా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చినటువంటి హామీ, కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి అనేక పోరాటాలు గత 4 నెలలుగా హైదరాబాద్ కేంద్రంగా అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. దీనికి తీవ్ర రూపంగా చివరి పరిణామంగా మేమంతా కూడా సామూహికంగా నిరాహార దీక్ష, ఆమర నిరాహార దీక్ష చేయాలని చెప్పేసి అన్ని సంఘాలు కలుపుకొని జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా మేము డిక్లేర్ చేయడం జరిగింది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కనుక ఆనాడు ప్రభుత్వము కొరకు మాట్లాడినటువంటి మాటలు, హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి యొక్క గోరి బీసీలే కడతారని చెప్పి సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒకవేళ మీరు కనుక ఈ యొక్క డిమాండ్ను మీరు సాల్వ్ చేయకపోతే, మీరు ఇచ్చినటువంటి మాటనే మీ మాట మీద మీరు ఉండకపోతే, నిన్నటికి మొన్నటి నుంచి చూస్తూ ఉన్నాం, దేవుళ్ళ మీద మీరు ప్రమాణాలు చేసిర్రు, ఆ ప్రమాణాలను కూడా తెడ్డులుగా అయిపోయినాయి. ఇవాళ బీసీల కొరకు ఇచ్చినటువంటి హామీల విషయంలో కూడా మీరు మొండి చేయి కనుక చూపెడితే కనుక ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని తలపించేటువంటి పోరాటం చేయడానికి కూడా యువకులం, విద్యార్థులమంతా కూడా బీసీ యువకులం, బీసీ విద్యార్థులం, నిరుద్యోగులం అంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆల్ ఇండియా ఓబీసీ యూత్ ఫెడరేషన్ తరఫున నేను మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి వెంటనే రేవంత్ రెడ్డి సర్కార్ ఈ యొక్క ఏదైతే మాట ఇచ్చిర్రో ఆ మాట నిలబెట్టుకొని స్థానిక సంస్థల్లో 42% వాటాను అమలు చేయాలని చెప్పేసి, కులగణనను జరిపించాలని చెప్పేసి, అదేవిధంగా 18 అంశాలతో ఉన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను జక్కని సంజయ్ కుమార్, ఆల్ ఇండియా ఓబీసీ యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడు.